సో ఈరోజు గాంధీ భవన్లో అంగరంగ వైభవంగా మొత్తం అందరూ నాయకులందరూ కూడా ఇక్కడ కోలాహలంగా ఉంది. ఈరోజు దాదాపుగా 69 జనరల్ సెక్రటరీ పోస్టులు, అదేవిధంగా 29 వైస్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపుగా ఈ చైర్మన్ పోస్టులు అయితే కూడా ఇంకా భర్తీ కాలేదు. ఆశావాహుల సంఖ్య పెరిగిపోతా ఉంది. గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒక్కొక్క నాయకుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కాబట్టి, కానీ ఎవరు కూడా వెళ్ళి మరి ఎప్పుడు వాళ్ళు మరి ఆ అవకాశం కల్పిస్తారనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఈ 18 నెలల్లో మరి ఏంటి వీళ్ళు చేసినటువంటి ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు కూడగట్టుకున్నారనేది అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూనే ఉంది. వాటన్నిటికి కూడా ఏం సమాధానం చెప్తారో మన ముందు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారిని అడిగి ఆవిడికి జనరల్ సెక్రటరీ పోస్టు రావడం జరిగింది. సంజయ్ రెడ్డి గారిని అడిగి అసలు ఏంటి మరి ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజయ్ రెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే జనరల్ సెక్రటరీ పోస్ట్ వచ్చింది మీకు. సో మొత్తానికైతే ఆశావాహులు పెరిగిపోతూ ఉన్నారు. ఆయన కూడా తూతు మంత్రంగా ఏదో అలా అలా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఏంటి నిజంగానే మరి రానున్న రోజులు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అందరికి ఇస్తుందండి, తప్పకుండా వెనక ముందు. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో పదవులు ఇచ్చిండ్రు, నెక్స్ట్ ఇందులో రాన వాళ్ళకి గవర్నమెంట్లో అధిక అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా అభద్రతా భావంతో ఉండదు. డెఫినెట్గా మేము 11 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను నేను, నాకేం బ్యాక్గ్రౌండ్ లేవు, అయ్య పేరు అమ్మ పేరు చెప్పుకొని రాజకీయ ఫ్యామిలీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం మా 4 ఫాదర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చిన పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు ఇవాళ జనరల్ సెక్రటరీ ఇచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలని అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు అందరికీ కూడా న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు తప్ప తప్పకుండా న్యాయం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను సంతోషంలో, ఇవాళ మామూలు సంతోషం లేదు రైతన్నలకి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేసింది, అందరికీ వేశారు. అందరు సంతోషంగా ఉన్నారు. ఇవాళ సీఎం గారు డైరెక్ట్ లైవ్ లో జూమ్ లో అందరు రైతులతో మాట్లాడతారు, చాలా అందంగా. ఏది ఏమన్నా కూడా నీ వెనకాల రైతు ఉంటాడు, నా వెనకాల రైతు ఉంటాడు. నీ తండ్రి నా తండ్రి రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఇంత అడవుడు చేసినా 4 ముద్దలు చేతిలో పోతున్న రైతన్నదే. కాబట్టి రైతన్నకి నేను శిరచి వంచి నమస్కరిస్తూ, రైతన్నకు భరోసానే కాదు వాళ్ళకు ఒక భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. రైతుకు సబ్సిడీ మీద యూరియాని కానివ్వండి, అక్కడ గ్రిప్పులు కానివ్వండి, అక్కడ సంబంధించిన పనిముట్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఆదరించారు. ఈ బీఆర్ఎస్ నా కొడుకులకి ఓర్చుకోలేక వస్తున్నారు. పిచ్చి కుక్కల్లాగా అరుస్తా ఉన్నారు. పిచ్చి కుక్క చిత్తకార్తి కుక్క అరుస్తుంది చూడండి, అలా అరుస్తా ఉన్నారు అనమాట. 1 సంవత్సరంన్నరకే ఇట్లుంటే 10 ఏళ్ళు మా తెలంగాణ పిల్లలు ఎట్లా ఓర్చుకున్నారు? 10 సంవత్సరాలు. మీరేమో ఇలా అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అధికారం, మేము 10 సంవత్సరాలు మేము అధికారం చలాయించిన టైంలో 10 సంవత్సరాలు కూడా రాని వ్యతిరేకత మీకు కేవలం 15 నెలలకు వచ్చింది. ఎవరికి వచ్చిందిరా? మీ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి వచ్చిందిరా వ్యతిరేకత. మీకు సిగ్గుందారా? నీ బిడ్డనేమో తిహార్ జైలుకు పోయింది లిక్కర్ దందా చేసి, నీ కొడుకేమో ఏసీపీలు అని చెప్పి ఈడీలు అని చెప్పి తిరుగుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు కానివ్వండి, ఇవాళ మన కేసీఆర్ గారు కానివ్వండి, మరి ఈడీ ఆఫీస్కి వేసి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎప్పుడన్నా మీరు ఒకసారి నెమరేసుకోండి. ఇలాంటి కేసులు కానీ స్కామ్ వాడండి. బీఆర్ఎస్ ఎవడు అనగానే అయిపోద్దా? వాడేదో చెప్పంగానే ఇష్టం. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిరు. తెలంగాణ పిల్లలు ఉద్యమాలు చేసిండ్రా? వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇచ్చినావు? ఏం స్కామ్? వాడు బొంద చేసినాం. వాడు మేము 60 ఏళ్లలో 1, 2 ఏదన్నా తప్పుడు వాళ్ళ కేసులు పెట్టిండొచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీలో స్కామ్స్ అంటూ ఏముండవు. ఇలా కేసీఆర్ కుటుంబమే పెద్ద స్కాము. కేసీఆర్ కుటుంబమే లత్కోర్ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబంలో ఉన్నన్ని అది ఇంకెవడు కూడా ఉండడు. మీరు ఇవాళ ఈ బాధ ఇవన్నీ నాకు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ సీఎం అయిందంటే ఓర్చుకోలేకపోతుర్రు. ఇవాళ సీఎం గారు పాలమూరు బిడ్డ, ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండ్రా? మీలాగా అయ్య పేరు చెప్పి అమ్మ పేరు చెప్పి రాలేదు. ఇవాళ ఒక ఏబీపీ లీడర్ నుంచి ఈ రోజు సీఎం స్థాయికి వచ్చారు. ఆయనను చిల్లర నా కొడుకు అంటే
కుక్కిన కొడుకులారా, చదువుకున్నామంటారు గాడిదిన కొడుకులారా. ఒక సీఎం నా మాట అంటే ఒక బాధ్యతగా నేను ఒక ఆడబిడ్డగా, మా అన్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, సీఎం నా మాట అంటుంటే మేము నోరు మూసుకొని ఉంటామారా? సీఎం అన్నారంటే ఓకే, అది తప్పు ఎవరన్నా. కానీ ఇప్పుడు మీరు మాట్లాడే భాష 100% మరి సీఎం గా మా అన్న అంటే మా అన్న అంటే మేము ఊరుకుంటామా? తెలంగాణకి ఆయన సీఎం గా అన్నప్పుడు ఎందుకు ఊరుకోవద్దు? మేము ఎందుకు ఊరుకోవద్దు? స్థాయి మాట్లాడి ఆయన మాట్లాడేటప్పుడు మేము కూడా మాట్లాడతాం. ఆయన మాట్లాడకుండా మేము మాట్లాడాం కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చిల్లర కొడుకులు లత్కోరు అంటే బేవకుక్ నా కొడుకు అంటే లత్కోర్ నా కొడుకులు అంటాము. ఇంకా ఫాల్తు నా కొడుకులు అని కూడా అంటాము. ఎందుకనొద్దండి? మీరు కేసులు వచ్చినప్పుడు మీ మీద ఆరోపణ వచ్చింది, మీరు నిరూపించుకోండి. మధ్యలో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? దానికో లా ఉంటుంది, దానికో ఈడీ ఉంటుంది, దానికి ఒక ఏసీపీ ఉంటుంది, దానికో డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ మూలాన ఎన్ని కుటుంబాలు నాశనం, మీ కుటుంబంలో ఎవరు నాశనం కాడు, ఎవరు చావడు. మీరు ఇలా అంటున్నారు, కానీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన భార్య భర్తలు వాడుకుంటే బెడ్ కింద తీసుకుపోయి రికార్డులు పెట్టి విని నువ్వు అడ్డంగా ఇరికిచ్చింది మీరు. ఆడ ఏం లేదు, అధికారం ఉందని ఇలా ప్రభాకర్ రావు గారిని బలి చేసిరు. ప్రభాకర్ రావు గారితో పాటు ఒక్కొక్క డీజీపీలను, ఎస్సీలను, ఎస్పీలను వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి విచ్ఛిన్నం చేసిరు. ఇలా వీళ్ళని చక్కగా కూడా వెళ్ళలేదు చక్కదనానికి. ఒకటి తిహార్ జైలుకు పోయి, ఒకడేమో కేసులు ఎదుర్కొంటాడు. ఈ రోజు ప్రమాణ స్వీకారం కేసులు ఎదుర్కొంటున్నారు, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతారు. అరెస్టులు జరగవంటారు. ఇప్పుడు అరెస్టులు జరగవంటుంది. ఊహాగానాలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, దానికో లా అండ్ ఆర్డర్ ఉంటది, దాని ప్రకారం పోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం చెప్పండి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల తరపున సీఎం గా బాధ్యతలు స్వీకరించిండ్రు. ఇవాళ తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు కేటీ రామారావు. ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు, ఒక మినిస్టర్ అంటాడు, వాళ్ళ అయ్యే 80,000 బుక్కులు చదివింది అంటాడు. వీడేమో నేను మస్తు చదువుకున్నా అని చెప్తాడు. ఇయే మాట్లాడమని చెప్పిరా? నీకు అంత దమ్ము కలేజా ఉన్నోడివి. డ్రగ్స్ కేసులో నీ ఒక శాంపిల్ అంటే నా ఎంటిక కూడా పీకలేదు అన్నారు. నీకేముంది పీకడానికి? కాడ ఏదో బొచ్చు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేము అట్టనే మాట్లాడతాం. మరి మా అన్నని మాట్లాడినప్పుడు 100% మాట్లాడతాము. ఎందుకంటే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊరికి రాలా. ఇవాళ మేము 10 సంవత్సరాలు మేము అధికారంలో రావడానికి తెలంగాణ ప్రజల తరపున ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినది సహకారం కాలేదని చెప్పి బాధతో ఉండి ఇవాళ మేము తెలంగాణలో ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి బాధ్యతతో ఉన్నాము. మరి అలా ఓకే, మీరు ప్రజల్ని మమేకం చేసుకున్నారు, వాళ్ళకి మంచి మాటలు చెప్పో లేదా మాయ మాటలు చెప్పో మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కానీ ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలి కదా. తమ్మి ఏమి ఇయ్యలే. మేము సన్నబియ్యం ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసింది ఈ కేసీఆర్ గవర్నమెంట్. ఒక్క నిమిషం తమ్మి, రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ ఎట్లా చేసింది? దఫలుగా చేసింది. 25,000 వడ్డీకి అయిపోయింది. మేము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇక మొత్తం పడలేదంటే ఒక్కరికో ఇద్దరు పడకపోతే దానికి రేవంత్ రెడ్డి కారణమా? నీ పేరుంది రవి అంటాడు, రవి కుమార్ అని బ్యాంకులు ఉండొచ్చు, దీంట్లో ఆధార్ కార్డులో ఉండొచ్చు. టెక్నికల్ ఇష్యూస్ కూడా రేవంత్ రెడ్డి కారణమా? మరి వచ్చిన 90 మంది ఎందుకో మాట్లాడారు. వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు తిప్పుకొట్టలేకపోతున్నారు? మేము తిప్పు కొడుతున్నాము. వాడెవడో బీఆర్ఎస్ వాడు వచ్చి ఇవ్వలేదు, వాడు చెప్తున్నాడు ప్రెస్ మీట్ రప్ప నరుకుతాడంట. నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మిమ్మల్ని ఎట్లా నరకాల? తెలంగాణ ప్రజలు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేసిరు, ఒక్కొక్కరిని అడ్డంగా నరకాలి. మరి సిగ్గు చరాలు ఉన్నాయి, ఇంతనన్నా కొంచెమన్నా ఏమైనా ఉందా వాళ్ళకి? మరి ఈ మాట మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి. ఎవడు నడుపుతాడు? మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు. ఇవాళ రాజ్యాంగము మనకు ఒక అవకాశం ఇచ్చింది, రాజ్యాంగం మనకు ఒక స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛగా భార్య భర్తలు కాపురం చేసుకుంటా కూడా వాళ్ళు పోయి ఆ సందులో పోయి అందులో పొక్కలో ఇరికి నీ ఇంటివి లజ్జ సిగ్గు లేదురా మీకు? ఇంకేమని నరుకుతారు? ఒక్కొక్కరిని అట్లా మాట ఇప్పుడే నరుకుతారు. నేను అధికారం వచ్చే వరకు కాదు. మాకేందంటే తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇలా రప్ప ఆడియనికి ఇవ్వాల. తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి రికవర్ చేయడానికి ఈ కొడుకుల కోసం వీళ్ళ భర్తం పట్టనీకనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వాళ్ళందరూ భర్తం పట్టడానికి మాలాంటి వాళ్ళని చాలు. కానీ కేటీఆర్ గారు మనం మాట్లాడుతూ పోర్ట్ఫోలియో కూడా నిర్ధారించలేనటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి అని మాట్లాడారు. పోర్ట్ఫోలియో కూడా చేయరా? అన్ని మాట్లాడితే అధిష్టానం దగ్గర పోవాల్సిందే. ఒకటి చెప్పనా? అరే మెంటల్ నా కొడక, మీరు ఇంతకిది మీది బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ రా? రవి నేను నిన్ను అడుగుతున్న తమ్ముడు, బీఆర్ఎస్ పార్టీ అయితేనేమో సిల్వర్ జూబ్లీ ఎట్లా చేసుకుంటారా? మీరు ఎట్లా చేసుకుంటారు? టీఆర్ఎస్ పార్టీ అంటేనేమో సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. మరి చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది వాళ్ళు పెట్టినప్పుడు ఒకవేళ చేసుకురంటే దానికో సింగారం ఉండదు. మీరు 4 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని పేగుబంధాన్ని తెలంగాణకి పేగుబంధం తెప్పుకున్నారు. మీ లజ్జ సిగ్గు లేని వాళ్ళు మా పార్టీ గురించి ఎట్లా మాట్లాడతారా? ఎస్, ఇది జాతీయ పార్టీ,
100% తాతల ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న పార్టీ ఇది. కాబట్టి ప్రతి విషయము ప్రతి బలహీన వర్గాల కోసము ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే 100% పెద్దన్న పాత్ర వహించాలి. సోనియమ్మ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి నిర్ణయాల ప్రకారమే ఉంటుంది. మీలాగా ఏక్ నిరంజన్ అని చెప్పి కల్వకుంట్ల రాజ్యాంగంతోనే అమలు పరిచిండ్రు. ఒక్క ఎమ్మెల్యేకి, ఒక్క ఎంపీకి, ఒక మినిస్టర్కి మీరు కలవడం గాను గేటు దగ్గర అనుమతి కూడా ఇవ్వలేదు. అది కల్వకుంట్ల రాజ్యం. ఇది ప్రజల పార్టీ, ప్రజలు బలహీన వర్గాల పార్టీ, ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ. పోతాం 30 సార్లు పోతాం, 300 సార్లు, మీకేం నొప్పిరా? మా ఇష్టం. మేము ఇవాళ తెలంగాణలో మీరు మొన్న మంత్రి పదవులు చూసిండ్రు, ఎంత ఎంత చక్కగా ఇచ్చారు. అయ్యో ఇస్తామయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు సంధ్యారెడ్డి లాంటి 10 మంది ఉంటాం. సంధ్యారెడ్డి 10 మందిలో నిన్ను వదులుకోలేదు పార్టీ, నన్ను వదులుకోలేదు. చెప్పండి, 4 మంత్రి పదవులు సీఎం గారి కింద పెట్టుకున్నారు. ఆయన రెడ్డి కిందే 4 మంత్రి పదవులు ఉంటాయి. ఇంకా రెడ్డి చాలా మంది ఉన్నారు కదా, ఆ రెడ్డి తలవుడు మనచొచ్చు కదా. ఒకటి మీరు ఒక్కటే తప్పును, విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ గతంలో ఎంత నిర్వీర్యమైంది మీకు తెలియదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాలకి 9 లక్షల నిధులు రిలీజ్ చేసింది. దాని వ్యవస్థ నిర్వీర్యం చేసేసి హాస్పిటల్స్ కూడా మీరు ఇదే చూసిండు కదా, ఉస్మానియా హాస్పిటల్ ఎట్లా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే కదా అది కడుతున్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది 200 కోట్లు విడుదల చేసినావు. మీరు దొంగనా కొడుకులారా 7.5 లక్షల కోట్ల అవినీతి చేసి ఏం స్కూల్ అని బాగా చేసిండ్రా? ఇవాళ విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఆయన షో కోసం పెట్టుకోలే. దానికి మనం న్యాయం చేయాలి. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. విద్యాశాఖ మంత్రి అనేవాడు ఒకళ్ళు ఉంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక ప్రతినిధి అనేవాడు ఉంటాడు. ఇప్పుడు సీఎం ఏమో మాకు అవకాశం ఒక్కటే మీరు వినండి, విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వలేదు అనేది తెలంగాణలో ఎవరు కూడా అనట్లేదు. ఒక్క మాట, కొంతమంది ఒక స్టూడెంట్స్ మేము వచ్చిన తర్వాత వినండి, విద్యా కమిషన్ ఎట్లా ఇచ్చిరండి? ఒక మాట చెప్తున్నా నేను, దేనికైనా ఒక టైం వస్తుంది. మీరు ఏదో చెప్పంగానే కాదు. విద్యా కమిషన్ అనేది గతంలో లేదు, రైతు కమిషన్ లేదు, విద్యా కమిషన్ లేదు. ఇవాళ ఎందుకు తెలంగాణ ముందు చూపుతోని పోతున్నాం? వీళ్ళలాగా కాదు మేము పోయేది. కాబట్టి లేదు, డెఫినెట్ గా అందరూ సమర్థవంత నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరిని అగౌరవపరచకుండా సమన్వయం చేసి ఇవ్వాలన్న ఆలోచనతోనే హైకమాండ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న శాఖలకి న్యాయం చేస్తున్నాడు. 100% కనివినిగని రీతిలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు చేసిన ఘనత మాది. పిఆర్సీ పెంచిన ఘనత మాది. ఇవాళ ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేసిన రోజే పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్ అందజేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక వీడెవడో మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అండి, వాళ్ళ సమాధానం చెప్పాలి. మీరు జవాబుదారీతనం ఉండాలి. మేము ప్రజలకి జవాబుదారీ. అట్టిగా అన్న కొడుకులకు మేమెందుకు చెప్తాం? 100% ప్రజలకు జవాబుదారీ. రమ్మని ఎవడొచ్చినా వాడు ఉన్నాడు కదా, ఇప్పుడు పింకో మీడియా ఉంటది కదా, ఒకటి మార్పింగ్ చేస్తారుగా. ఆ గలాంటి నా కొడుకులు అడితే ఎట్లా చెప్తాను రవి గారు? మీరు కూడా అట్లనే చెప్తారు, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్. ఓకే, ప్రధాన పక్షంలో నేను కాదంటలేను, ఏదున్నా కరెక్ట్ గా మాట్లాడాలి. ప్రధాన పక్షం ఎప్పుడు ఉంటది? నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఎట్లా మాట్లాడితే అట్లా ఉంటుందా? అంటే నువ్వు అంటే ఊంచుకొని పోతే కూడా చెంప పగల కొడతారు. ఇష్టమైన మాట్లాడితే 4 తీరుస్తారు. ఏదైతే అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాగే మాట్లాడారు. అరే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు భాషనే ఇష్టపడరు. ఒకటి చెప్పనా, మాట్లాడమని మేము ఏమంటలేం కదా. అంటూరు అంటే అంటాం. మరి ఆయన అంటూరు మీరు అంటారు ఎందుకన్నా? నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తే నేను ఊకుంటానా? ఊకోం. మరి రేవంత్ రెడ్డి గారు భాషనే ఇష్టపడరు తెలంగాణ ప్రజలు. మీటింగ్ ఏంటి అంటే ఇంకా చైర్మన్ పోస్టులు కూడా అలాగే ఉన్నాయి. చాలా మంది ఆశావాహులు దీని చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. వాళ్ళకి ఏంటి ఎప్పుడు ప్రసన్నం? కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం. ఇవాళ ఎన్ని పార్టీలు ఏర్పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళే. కేసీఆర్ మీరు ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఇప్పుడు జనరల్ సెక్రటరీ పోస్ట్ వచ్చింది మీకు. మరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? తమ్మి, అందరికి న్యాయం జరగాలని మనమే అనుకున్నాం. 100% లేటుగా అయినా ఇస్తుంది. ఇక మనం అందరము ఇప్పుడు కేసీఆర్ కుటుంబం లాగా ఒకే ఇంట్లో మీరే అంటారు అందరు రెడ్లే ఉర్రు అన్నారు. మరి ఇప్పుడు సమన్వయం చేసుకొని ఇవ్వాలా? మాట ఇచ్చారు కదా 100. మీరు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట ఇచ్చారు కదా. 100% అధిష్టానం ఆలోచిస్తుంది. 100% ఆయన జాతీయ నాయకుడు. నాట్ ఓన్లీ మున్గోడు కాన్స్టిట్యున్సీకి పరిమితం కాదు. డెఫినెట్ గా ఆంధ్రలో, తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాస్ లీడర్. ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆయన కూడా అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని అడిగేది ఏంటి, నాకు ఎంపీని గెలిపించండి, తప్పకుండా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. 100% ఇస్తుందనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రతి కార్యకర్త వినిపిస్తుంది రెడ్డి గారు,
ఆయన మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి విద్యాశాఖ ఆయనకు అప్పచెప్పితే స్టూడెంట్స్కి కాస్త న్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పకుండా జరుగుతుంది. ఆయన ఏ శాఖకైనా సూటబుల్ అవుతాడు. ఏ శాఖ అయినా ఆయన సమర్థవంతమైన నాయకుడు. ఎందుకంటే వారు రాజకీయాలకు వచ్చి సంపాదించుకోలేదు. రాజకీయాలకు వచ్చి వాళ్ళు వ్యాపారవేత్తలు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. వాళ్ళ దగ్గర 10 రూపాయలు 10 మందికి పెడతారు. ప్రాంతాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు. కాబట్టి అలాంటి వ్యక్తులకు రావాలని తెలంగాణ మొత్తము యావత్ ప్రపంచం కోరుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి వస్తే మహిళలకి బాగుంటుందని మహిళలం అందరం కూడా కోరుకుంటున్నాము. అధిష్టానము ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాము. నాకు అధిష్టానం మీద పూర్తి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. రాజగోపాల్ రెడ్డికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాము. తప్పకుండా బలంగా కోరుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తప్పకుండా అండి, నాకు బాధ్యతలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్స్ అది గుర్తొచ్చినాయి. కోర్టు మిమ్మల్ని ముట్టుకాయలు వేసేదాకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయం చెయ్యదు. మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని కర్ణం సాగు 1.25 కారణాలు అన్నట్టుగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బీసీ సామాజిక వర్గము, బీసీలకు న్యాయం జరగాలి, రిజర్వేషన్ పరంగా 42% పొడిగించాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఏ రాష్ట్ర ఆయన భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా ఏ రాష్ట్రంలో అధికారంలో వచ్చినా అక్కడ మనకు బీసీలకు 42% అని నిర్ణయించుకున్నారు. దానికి లేట్ అయింది తప్ప ఇంకోటని కాదు. తప్పకుండా కోర్టు అవుతుంది, నేను కాదని. కోర్టు మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. అతి త్వరలో ఈ 1-2 మంత్స్లో కంపల్సరీ కంప్లీట్ అవుతాయి. కార్యవర్గ కూడా అయిపోతుంది. ఇవాళ ఆర్గనైజేషన్లో వచ్చిన వాళ్ళకి మిగతా రాని వాళ్ళు నిరసపడొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని పదవులు ఇవ్వాలనుకుంటున్న కొంతమంది చైర్మన్లు, కొంతమంది డైరెక్టర్లు గ్రామ స్థాయి నుంచి కష్టపడ్డలకు జిల్లా స్థాయి ఇస్తారు, జిల్లా స్థాయిలో కష్టపడ్డలకు రాష్ట్ర స్థాయిలు ఇస్తారు, రాష్ట్ర స్థాయి కష్ట సెంటర్లో కూడా అవకాశం ఉంటుంది. దానికి నిదర్శనం నేనే. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే సంధ్యారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ. మిగతా ఉన్న లీడర్లు అందరూ కూడా మొన్న సునీత గారు ఆ చాంబర్ ముందు లొల్లి చేసినట్టు మళ్ళీ అలాంటి లొల్లి ఏమని చెప్తారా? ఎప్పుడండి లొల్లి అని మీకు అనిపిస్తుంది కానీ ఇది వినండి, లొల్లి అని ప్రతి ఒక్కరు అనిపిస్తే తల్లి దగ్గర పిల్లలు కొట్లాడకుంటే ఎవరు కొట్లాడతారు అనేది ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీని లొల్లి అంటారు. లొల్లి కాదండి, ఒక్కటే. ఇప్పుడు 100% క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. అడగడం వేరు, గొడవ పెట్టుకోవడం వేరు. నేను ఎవరిని అని విమర్శించడం అని కాదు. మనం పని చేసినాం కాబట్టి అమ్మని అడుగుతున్నాం. ఆ ప్రతిపక్షానికి ఏమనిపిస్తుంది? ఏదో ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మా అన్నలు ఉన్నారు, అన్నల్ని అడగాల్సిన బాధ్యత మాది. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. సునీతారావు గారి విషయం గురించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే ఇంకోరి గురించి అని కాదు. తప్పకుండా పని చేసినప్పుడు మేము పోయి మా అన్నలను కొట్లాడుకునే బాధ్యత మాకుంది. 100% సునీతారావు గారు, మేము గారు కానీ ఇంకా మీలాంటి తమ్ముళ్ళు కూడా మహేష్ అన్నతో కొట్లాడతాము, రేవంత్ అన్నతో కొట్లాడతాం, మంత్రులతో కొట్లాడతాము, మీనాక్షమ్మతో కొట్లాడతామంటే అడుగుతాం. అమ్మమ్మ మనం అడగడం అంటే ఎవరిని? అమ్మ మీదనే కదా కొట్లాడగలిగేది, అన్నల మీదనే కదా. ఇంటికి పోయి మాకు ఇది కావాలి, అది కావాలి. పక్క వాళ్ళ ఇంటికి ఇప్పుడు కష్టం, పక్కింటికి పోయి వాడిని నాకు ఇది కావాలంటే ఇస్తాడా? మా అన్నలు ఇస్తారు కాబట్టి, మా అమ్మ దీది ఇస్తుంది కాబట్టి అడుగుతున్నారు. తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. తప్పకుండా మీనాక్షమ్మ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సమీకరణలు మొత్తం మారినాయి. బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది, మహిళలకి న్యాయం జరుగుతుంది. 100% పిసిసి గారు అయిన క్షణం నుంచి ఆయన అసలు అహర్నిశలు పనిచేస్తున్నారు. నిజంగా కూడా మహిళలకి మంచి స్థానం కల్పిస్తున్నారు. 95 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు. అంటే పూర్తిగా మహేష్ గౌడ్ గారు కూడా నిజంగా మా గాంధీ భవన్కి ఒక సీఎం. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా సీఎంఓ, ఇవాళ గాంధీ భవన్కి పిసిసి గారు సీఎం అందుబాటులో ఉంటారు. ఎవరు వచ్చినా కలుస్తారు, ఎవరితోనైనా మాట్లాడతారు. కాబట్టి చాలా మంచి టీంలో పనిచేస్తున్నాము. మీనాక్షమ్మ ఆధ్వర్యంలో, మహేష్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళు ఏ పని చెప్పినా తూచా పాటించి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.